ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది పగవారి నుంచి రాదు. మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారు దాన్ని అవకాశంగా భావించి వెన్నుపోటు పొడుస్తారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎన్ని కష్టాలున్నా ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించు. ఎలాంటి కష్టమైనా దానికదే తొలగిపోతుంది. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బుంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. 6 అంగుళాల నాలుకను అదుపులో ఉంచుకోకపోతే 6 అడుగుల శరీరం ఇబ్బందులకు గురి అవుతుంది. పొగరు, అహంకారం, గొప్పలు చూపించుకునే వారి దగ్గర ప్రేమ ఆప్యాయతలు దొరకవు. సాధారణంగా అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసిందే కరెక్ట్ అని ఎదుటి మనిషిని వంకలు పెట్టడానికి చూస్తారు. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుకుంటుంది. మీకు మంచి జరిగితే వాడ తెలివే కారణం అంటారు. అదే చెడు జరిగితే మాత్రం అలా అనుకోరు. ఎప్పుడైతే మనిషి తన జీవితంలో జరిగే మంచి చెడు రెండిటికి తానే కారణమవుతాడో అప్పుడే తనలో అసలైన మార్పు మొదలవుతుంది. కష్టాలు, నష్టాలు, ఓటములను జీవిత పాఠాలుగా భావించు. ప్రతిదానికి అంత ఉన్నట్లే కష్టాలు కూడా ఒకరోజు తొలగిపోతాయని గుర్తుంచుకోవాలి. పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఉదయాన్ని ప్రారంభించు. సానుకూల దృక్పథంతో రోజు మొదలుపెట్టు. అదే నిన్ను విజయ తీరాలకు చేరుస్తుంది. నిన్ను మోసం చేసేవాళ్ళు గొప్పవాళ్ళై ఉండొచ్చు, కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయినా ఎవరైనా పేదవారే. ఈ రోజుల్లో మునిగే వరకు మోసం గురించి తెలీదు. నిజం తెలిసిన తర్వాత కాళ్ళ కింద నేల ఉందో లేదో తెలియదు. నిజం నీతిగా ఒంటరవుతుంది. అబద్ధం మాత్రమే నవ్విస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. మీలో ఉన్న మంచి చూసి ఆచరించడం నేర్చుకోవాలి. ఇతరుల్లో చెడును చూసి జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. అదే నీకు జీవితంలో ఎనలేని మనశ్శాంతినిస్తుంది. మంచికి సౌండ్ ఉండదు, నువ్వెంత చేసినా వినపడదు, కానీ చెడుకి సౌండ్ మాత్రమే ఉంటుంది. చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం చెడుని మాత్రమే గుర్తుంచుకుంటారు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జీవితం అనే కథలో మిమ్మల్ని మరింత బలపరచడానికి. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 100 నిజాలు చెప్పినా తిరిగి రాదు. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానం లేదు. బాధ మనసునే కాదు, మనిషిని కూడా మారుస్తుంది. నువ్వు ఈరోజు ఉన్న స్థితి రేపటి నీ జీవితానికి ఆరంభం మాత్రమే అని మర్చిపోవద్దు. చెప్పే మంచిని కూడా చేదుగా తలచేవారికి మంచి చెప్పి శత్రువులుగా మారటం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. అబద్ధం అందంగా ఉన్నన్ని రోజులు నిజం కళ్ళ ముందు ఉన్నా ఎవరికీ కనిపించదు. జీవితం కూడా టగ్ ఆఫ్ వార్ వంటిది. ఒకవైపు సమస్యలు లాగుతుంటే మరోవైపు ధైర్యంగా నిలబడాలి. కడవరకు పట్టు వదలని వారే విజేత. ఎదుటివారి స్థాయి, హోదాను చూసి కుళ్ళుకోవటం కాదు, మీరెందుకు అలా ఎదగలేకపోతున్నారు అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. మనిషికి నిజమైన ఆస్తి శరీరం మాత్రమే. అది సహకరించిన రోజున నీ వద్ద ఎంత సంపద ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది వైద్యులున్నా ఏమీ చేయలేరు, సాగనంపటం తప్ప. నిజాన్ని కాపాడటానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించటానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ. హృదయంలో ద్వేషం, కోపం, మనసులో బాధ, చిరాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం.
మోసం చేయటం అంటే నిజాన్ని ఒప్పుకోకపోవటం కాదు, అబద్ధాన్ని అందంగా దాటేయటం. ఒకరి ఆనందాన్ని రాయటానికి మీరు పెన్సిల్లాగా ఉండలేకపోవచ్చు, కానీ ఒకరి దుఃఖాన్ని తుడిపివేయటానికి ఎరేజర్లాగా ఉండండి. చుట్టూ తొక్కేయటానికి 100 మంది ఉన్నా మిమ్మల్ని కాపాడేది ఒకటి ఉంటుంది. అదే మీరు చేసుకున్న మంచి. పదునైన ఆయుధం కన్నా క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవటమే ఉత్తమం. కొన్ని మార్గాలు ఎంత కఠినమైనవంటే అవి ఎంచుకోవాలి అంటే ఎనలేని ధైర్యం కావాలి. ముందుకెళ్ళాలి అంటే ఎక్కడలేని సహనం కావాలి. ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా అది మీ వ్యక్తిత్వాన్ని దాచలేవు. అందుకే మంచిగా కనిపించడం కన్నా మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరిలో మంచి చెడు 2 ఉంటాయి, కానీ అందరిలో మంచే చూడాలి. ఒకరి ఆకలి తీర్చే అవకాశం వస్తే అసలు వదులుకోవద్దు, ఎందుకంటే ఆ పుణ్యం నీ కుటుంబం మొత్తం పొందుతుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. జీవితంలో చివరికి మిగిలేవి మీరు పంచిన ప్రేమ, దాచుకున్న జ్ఞాపకాలు మాత్రమే. మీ మీద మీకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది, కానీ మీ మీద మీకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఎదుగుదల కనపడటం లేదని చింతవద్దు. మహావృక్షమైనా సరే మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం భగవంతుని వదిలేయి. అదేంటో జనాలకు మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ కష్టం మీరు చేసుకొని తింటున్నా కూడా కడుపు మంటగానే ఉంటుంది. ఎవరిని మీ జీవితంలో ఉండవని బలవంత పెట్టకూడదు. ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నీకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. వెతుక్కుంటూ వెళ్లకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నమ్ముకోవాలి. ఇది నటనా ప్రపంచం. తాను ఎంతటి బలవంతుడైనా తన వాళ్ళ దగ్గర తగ్గి ఉన్నవారే నిజమైన వీరుడు. మనిషిని జీవింపచేసేది నిగ్రహం, ప్రేమ, తృప్తి, త్యాగం. మనిషిని దహింపచేసేవి అసూయ, అత్యాశ, ద్వేషం, పగ. జీవితానికి చెరువు తెచ్చేవి అహంకారం, అనాలోచన. జీవితంలో ఆశించకూడనివి అప్పు, యాచన. నేర్పరికి కావలసినవి లక్ష్యం, సహనం, వినయం, విధేయత, స్వార్థం. ఇవే మనిషిని ఉన్నతికి చేర్చే మార్గాలు. ఇవే పతనానికి దారితీసే హెచ్చరికలు. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ అవి 2 ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలనుకున్న వాళ్ళకి తెలిస్తే చాలు. ప్రేమించే వారికన్నా ద్వేషించేవారు చాలా గొప్పవారు. ఎందుకంటే ప్రేమించిన వారు ఏదో ఒక రోజు మర్చిపోతారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ద్వేషించేవారు మాత్రం మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. మీకు గోతులు ఎలా తవ్వాలో ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా గౌరవం, మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పనులన్నీ మానుకొని నీకోసం ఆలోచిస్తున్నారు కాబట్టి. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. స్వార్థం ఉండాలి, నిన్ను నువ్వు కాపాడుకునేంత. అంతేకాని ఎదుటివారిని నాశనం చేసేంత ఉండకూడదు. ఇక్కడన్నీ ఎదురు చూసే జీవితాలే. ఒకరు ప్రేమ కోసం, ఒకరు భవిష్యత్తు కోసం, ఒకరు బ్రతకలేక చావు కోసం. ఎంత ఆరాటపడి పోరాడినా మనిషికి మిగిలేది నిరాశలే. ఇతరులకు ఆకర్షణంగా కాదు, ఆదర్శంగా నిలవాలి. ఆకర్షణ త్వరగా మసకబారిపోతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి వాటమి కొత్త పాఠం నేర్పుతుంది. ప్రతి పాఠం విజయానికి దారి చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.